హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఏ బైసైకిల్ కాస్టింగ్ 175 రూపీస్ వాజ్ సోల్డ్ ఫర్ 182, ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏ బైసైకిల్ ఉందంట, ఏ బైసైకిల్ కాస్టింగ్ 175. చూడండి, ఇక్కడ మనకి ఒక సైకిల్ ఉందంటున్నాడు. ఒక సైకిల్ మనకి 175 రూపీస్కి కొనుక్కున్నారనమాట. ఓకేనా, ఉంది యాక్చువల్ దాని విలువ 175 రూపీస్గా ఉంది. సోల్డ్ ఫర్ 182, దాన్ని మనకి ఎంతకు అమ్మినాడు అంటున్నాడు, 182 రూపీస్కి అయితే అమ్మినాడంట. అలాగైతే ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్, అలాగైతే మనకి గెయినా లాసా, అలాగైతే గెయిన్ అయితే గెయిన్ పర్సెంటేజ్, లాస్ అయితే లాస్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఓకేనా, ఏ బైసైకిల్ కాస్టింగ్ 175 వాజ్ సోల్డ్ ఫర్ 182, ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని చెప్తున్నాడు. మనకు తెలుసు 175 ఉండే దాని విలువ, మనకి బైసైకిల్ విలువ మనకి 175 ఉందంటే దానికి 182 అమ్మినాడు, అంటే ఎక్కువకే అమ్మినాడు అనమాట. ఇది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే అవుతుంది. ఎక్కువకే అమ్మినాడు కాబట్టి మనకు ఖచ్చితంగా గెయినే ఉంటుంది. గెయిన్ అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు. ఈ సిపిలో గెయిన్ పర్సంటేజ్ ఎంత అనేది ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ముందుగా ప్రాఫిట్ ఎంత ఉంది అనేది కనుక్కుందాం. ఆన్సర్, సిపి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 175 రూపీస్ ఉంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 182 ఉంది. ప్రాఫిట్ ఎంత మనకి ఎస్పీ మైనస్ సిపి చేసినట్టయితే, ఓకేనా. సో అమ్మిన విలువలో నుంచి మనకి కొన్న విలువ, ఉన్న విలువ లేదా ఎంత అయితే ఉందో అంత తీసేసిన తర్వాత మనకి ఎంత అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. చూడండి, ఎస్పీ మైనస్ సిపి, ఓకేనా. ఇది కూడా ఎప్పుడు ఉన్నప్పుడు అంటే ఎస్పీ గ్రేటర్ దాన్ సిపి ఉన్నప్పుడు మనకి ఇది అనేది యూజ్ చేయాలన్నమాట. ఇలాగనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఎస్పీని ఎక్కువ ఉంది కాబట్టి ఎస్పీ మైనస్ సిపి చేయండి. 182 మైనస్ 175 చేసినట్టయితే మనకి 7 రూపీస్కి ఎక్కువ లాభంతో అమ్మినాడు అనమాట. ఓకేనా, 7 రూపీస్ మనకైతే టోటల్గా లాభం, ఆ సైకిల్ పైన 7 రూపీస్ లాభం వచ్చింది. అలాగైతే పర్సంటేజ్, ఓకేనా, గెయిన్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు కనుక్కుందాం, లేకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకి కనుక్కుందాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా కనుక్కుంటారు, ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100, ఇది మనకి ఫార్ములా. ఓకేనా, సో మనకి ఎస్పీ మైనస్ సిపి అంటే మనకి ప్రాఫిట్ అనమాట. ఎంత వచ్చింది మనకి 7 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 7 రూపీస్ డివైడెడ్ బై మనకి కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్కి చూడాలన్నమాట. లాస్ అయినా గెయిన్ పర్సెంటేజ్ అయినా కాస్ట్ ప్రైస్ ఎంత 175కి, అంటే మనకి ఏంటి 175 రూపీస్కి మనకి 7 రూపీస్ అనేది లాభం వచ్చిందనేసి అర్థం అనమాట. దీని మీనింగ్ చెప్పాలంటే 175 రూపీస్కి మనకి 7 రూపీస్ అనేది లాభం వచ్చింది. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 వేసామన్నమాట. ఈ విధంగా ఫార్ములా రూపకంగా నేర్చుకోండి, ఈ విధంగా రూపకంగా నేర్చుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే దేంతో పోతుంది చూడండి, 5తో చూడండి. 5 3 15, 2 ఉంటుంది, 5 5 25, ఓకేనా. 5 2 10, 0. అదేవిధంగా 7 5 35, 5 1 5 4. చూడండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే మనకి 4% అనేది. అంటే మనకి 4% అంటే ఏంటి, మనకి 4% అంటే మనకి 7 రూపీస్ అని అర్థం అన్నమాట. ఓకేనా, సిపిలో అంటే కాస్ట్ ప్రైస్ 175లో మనకి 4% చూసుకున్నట్టయితే 7 రూపీస్ అనమాట. అంటే మనకి 7 రూపీస్ లాభం వచ్చింది, అంటే మనకి 4% లాభం వచ్చినట్టు అర్థం అనమాట. ఇక్కడ గెయిన్ పర్సెంటేజ్ లేదా ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈ విధంగా అనమాట. మీరు చేసి చూడొచ్చు. 175లో నుంచి మనకి ఎంత కావాలి, 4% కావాలి కాబట్టి ఇంటూ 4 డివైడెడ్ బై 100 వేసేసేయండి. 4% విలువ ఎంత 175లో అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనకి 5తో పోతుంది. ఓకేనా, 5 3 15, 5 5 అదేవిధంగా 2 0 అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ అదేవిధంగా చూడండి, మళ్ళీ 5తోనే పోతుంది. 5 7 5 4. ఓకేనా, 4 4 క్యాన్సిల్, 7 రూపీస్ అనేది వచ్చేసింది. ఇంకా మనకి 175లో నుంచి 4% ఎంత అంటే మనకి 7 రూపీస్ అని అర్థం అనమాట. ఈ విధంగా కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు గెయిన్ లాస్ అనేది దేనికి చూస్తారంటే సిపికే చూస్తారనమాట. ఓకేనా, సిపిలో నుంచే మనకి గెయిన్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చిందని సిపికి మట్టుకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ ఏ రేడియో ఫర్ 1980 అండ్ గెయిన్డ్ 10%. ద రేడియో వాజ్ బాట్ ఫర్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఏ మ్యాన్ సోల్డ్ ఏ రేడియో ఫర్ 1980, అంటే ఒక మనిషి ఉన్నాడంట, అతను మనకి రేడియోని 1980కి అయితే అమ్మినాడంట. అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇది.
ఓకేనా. సోల్డ్ అన్నాడు చూడండి, అమ్మినాడంట, ఇది మనకి సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా అంటే గెయిన్డ్ 10%, అండ్ గెయిన్ 10% అంటే మనకి ఎస్పీలో మనకి 10% లాభం వచ్చిందనమాట. ఓకేనా. అంటే మనకి ఆ రేడియో అనేది 10% అమ్మినట్టయితే మనకి ఎస్పీ అనేది ఇంత వచ్చిందనమాట అని అర్థం. ద రేడియో వాజ్ బాట్ ఫర్, అలాగైతే మనకి కొన్న విలువ అతను ఆ రేడియోని ఎంత కొన్నాడు అనేది కావాలంట. ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పమంటున్నాడు. మనకు తెలుసు సెల్లింగ్ ప్రైస్ ఉంది, అదేవిధంగా మనకి ఎంత గెయిన్ అనేది కూడా ఉందన్నమాట. ఈ విధంగా రెండు ఉన్నాయి అంటే మనకి ఏమి యూజ్ చేయొచ్చు, మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి ఈ ఫార్ములా అయితే యూజ్ చేయొచ్చు అనమాట మనకి. ఓకేనా. ఎందుకంటే మనకి ప్రాఫిట్ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట ఇది. ఓకేనా. ప్రాఫిట్ పర్సంటేజ్, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ కూడా ఉందన్నమాట. ఆ విధంగా మనం కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కుందాం. ఆన్సర్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1980. అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ చూసినట్టయితే 10%. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ కావాలంటే 100/100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ ఎస్పీ. 100/100 మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి గెయిన్ అన్నాడు, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి ప్లస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత 10 కాబట్టి 10 ఇంటూ ఎస్పీ ఎంత మనకి 1980. ఈ విధంగా అనమాట. యాడ్ చేసేసేయండి కింద మనకి 100/110 ఇంటూ 980 అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అదేవిధంగా 11 1 is 11, అదేవిధంగా 8 ఉంటుంది. 11 88 అయిపోతుంది, 0 అవుతుంది అనమాట. 180 ఇంటూ 10 అంటే ఏమవుతుంది అనమాట 1800 అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా సిపి అనేది మనకి 1800 అయిపోయింది. అంటే మన రేడియో యొక్క కొన్న విలువ ఎంత 1800, అమ్మిన విలువ ఎంత 1980. ఓకే, 10% లాభానికి అమ్మినాడు. ఈ విధంగా అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూసేద్దాం. చూడండి, ఏ ట్రేడర్ బాట్ ఏ వాచ్ ఫర్ 4000 అండ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ 4200. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? చూడు ఇక్కడ ఏమన్నాడు, ఒక ట్రేడర్ ఉన్నాడంట, అమ్మకం వ్యక్తి ఉన్నాడంట. అతను చూసినట్టయితే మనకి 4000 ఒక వాచ్ కొన్నాడంట. ఓకేనా, కొని అమ్మినాడంట మనం చూసినట్టయితే. ఓకేనా, సో మనకే అమ్మినాడు 4200 అనుకోండి, ఎలాగో ఒకటి. అలాగైతే మనకి అతనికి విలువ ఎంత అనేది కనుక్కోమని చెప్తున్నాడు అనమాట క్వశ్చన్లు. ఓకేనా, ఇది అనమాట. ట్రేడర్ ఉన్నాడు, 4000 రూపీస్ వాచ్ కొన్నాడు, ఆ వాచ్ని 4200కి అమ్మినాడు. అలాగైతే మనకి అతనికి ప్రాఫిట్ పర్సంటేజా లేకుంటే లాస్ పర్సంటేజ్ ఎంత అని చెప్పమంటున్నాడు. అసలు ముందుగా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వస్తుందా కనుక్కోయిన తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనకి లాస్ పర్సంటేజ్ అనేది తెలిసిపోతుంది అనమాట. చూడండి, మనకి 4000కి వాచ్ కొన్నాడు, 4200కి వాచ్ అమ్మినాడు. ఇక్కడే ఉంది, ఇక్కడ మనకి 4000 కొన్నాడంటే అది మనకి సిపి అవుతుంది అనమాట, కొన్న విలువ. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎస్పి 4200 అని ఇక్కడే ఉంది. 4000కి ఇక్కడ 4200 అంటే 200 లాభం ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, 200కి మనకి ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. మనకి 200 ప్రాఫిట్ వచ్చినట్టయితే అది మనకి సిపిలో ఎంత శాతం వచ్చింది, ఎంత శాతం ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి అంతే, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అనేది ఇక్కడ సిపిలోనే కనుక్కోవాల్సి ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ని అస్సలు టచ్ చేయకూడదు. సెల్లింగ్ ప్రైస్తో మనకి పని లేదనమాట. అది ఎంత అమ్మినారని అంతే అనమాట. మీకు ఎంత లాభం వచ్చింది, దేనిపైన లాభం వచ్చింది, దేనిపైన ఎంత లాస్ వచ్చిందని సిపి పైన చూడాల్సి ఉంటుంది మనకి. చూడండి ఆన్సర్, సిపి చూసినట్టయితే 4000, సెల్లింగ్ ప్రైస్ చూసినట్టయితే 4200, ప్రాఫిటే వచ్చింది. మీకు ఇక్కడే అర్థమైపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది, ప్రాఫిట్ లాస్ ఎలాగంటే ఎస్పి గ్రేటర్ దాన్ సిపినా లేకుంటే సిపి గ్రేటర్ దాన్ ఎస్పీనా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎస్పీ గ్రేటర్ దాన్ సిపి అంటే మనకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అదేవిధంగా సిపి గ్రేటర్ దాన్ ఎస్పీ వచ్చింది అనుకోండి, అవి మనకి లాస్ వచ్చినట్టు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4200 గ్రేటర్ దాన్ 4000, కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందండి, ఇది మనకి ఎస్పీ మైనస్ సిపి చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూస్తాం. చూడండి, 4200 అనేది 4000 చేస్తే మనకి 200 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ సిపిలో 200 ఎంత శాతం, ఎంత ప్రాఫిట్ శాతం అనేది ఇక్కడ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎలా కనుక్కుంటామని చూడండి. ఇక్కడ మనకి 2 విధాలుగా కనుక్కోవచ్చు. ఏ విధంగా అనుకుంటాం, మనకి ఎంత టోటల్ మనకి 4000. ఓకేనా, డివైడెడ్ పైన ఎంత మనకి
200 సేమ్ మీరు నేను పర్సంటేజ్లో మార్క్స్ చెప్పాను అనమాట. సెకండ్ పాయింట్ అనేది అదే పాయింట్ మనం ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. ఎంతకి మనకి 4000 ఓకేనా. ఎంత వచ్చింది 200 ఇంటూ 100 చేసినట్టయితే ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి ఫార్ములే రూపకంగా చెప్తున్నాము అంతే అనమాట. మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అయితే ఏం లేదు. ఈ ఫార్ములా కూడా మీరు నేర్చుకోవచ్చు లేదా లేదు ప్రాఫిట్కి మీకు పర్సంటేజ్ ఐడియా ఉంది అంటే ఇవన్నీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ అవసరమే లేదనమాట. ఈజీగా మీరు ఈ కాన్సెప్ట్తో పర్సంటేజ్లో సెకండ్ పాయింట్ అనేది చెప్పాను అనమాట నేను. ఇక్కడ ఫస్ట్లో మనకి డేటా అనాలిసిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చెప్పాను, అది మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అదే ఇక్కడ చెప్తున్నాం, పెద్దగా ఏం తేడా ఏం లేదు. చూడండి మనకి అదే ఇక్కడ చెప్తున్నాం చూడండి. ఏసెస్ ఏంటి, ప్రాఫిట్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100. చూడండి 200 డివైడెడ్ బై 4000 ఇంటూ 100 అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ 0 క్యాన్సిల్, 4 1 4 5 20 అంటే 5%. ప్రాఫిట్ పర్సెంటేజ్ 5% అంటే మనకి సిపిలో 5% లాభం అనేది వచ్చింది. ఓకేనా. సిపిలో 5% అనేది లాభం వచ్చింది. ఆ 5% విలువ ఎంత అంటే 200 అనమాట. మీరు ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 4000 ఇంటూ 5% కావాలి కాబట్టి 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి 5% 4000 ఎంత అనేది మీకు వచ్చేస్తుంది. అదే మనకి 200 అనమాట. ఇక్కడే ఉంటుంది అనమాట, మీకు ఇక్కడ తెలిసిపోతుంది కదా. ఈ విధంగా కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రవి బాట్ ఏ బుక్ ఫర్ 250. ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ ఇట్ సో యాజ్ టు గెయిన్ 10% అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, రవి బాటే రవి ఒక బుక్ కొన్నాడంట 250కి, అంటే అది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుందన్నమాట. ఓకేనా. ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ ఇట్ సో యాజ్ టు గెయిన్ 10%. సో ఈ పుస్తకం 250 రూపీస్ ఏదైతే కొన్నాడో అది మనకి 10% లాభానికి అమ్మి ఉండినట్టయితే 10% లాభం అమ్మి ఉండినట్టయితే సెల్లింగ్ ప్రైజు ఎంత అని అంటున్నాడు అనమాట. ఓకేనా. సెల్లింగ్ ప్రైజు ఎంత అంటున్నాడు. చూడండి ఇది ఎలా చేస్తామంటే, చూడండి ఇక్కడ చూడండి, రవి బాటే బుక్ 250 రూపీస్ బుక్ కొన్నాడవా, దానికి మనకి 10% లాభంగా అమ్మినట్టయితే అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అన్నాడు. చూడండి సిపిలో నుంచి 10% కనుక్కోండి, ఆ 10%ని మరి సిపికి యాడ్ చేసేయండి, అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది వచ్చేస్తుంది. మీకు అర్థమైంది ఈ కాన్సెప్ట్. చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ఇది మనకి ఇప్పుడు 250లో నుంచి మనకి 10% కావాలి, 10 డివైడెడ్ బై 100 అనమాట. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసినట్టయితే 25 రూపీస్ అయితే వస్తుందన్నమాట. 10% విలువ 250లో 25 రూపీస్. ఈ 25 రూపీస్ మరి మనకి సిపికి యాడ్ చేద్దాం, ఎందుకంటే 10% గెయిన్ తర్వాత ఎస్పీ కావాలి కాబట్టి మనకి. చూడండి ఎస్పీ కావాలంటే అప్పుడు మనకి 250 ప్లస్ 25 అప్పుడు ఎంత అవుతుంది మనకి 275 అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసినారనమాట ఎస్పీ అనేది. ఓకేనా. ఈ విధంగా అనమాట. ఇది మనకి కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు ఒకటే చేయాలన్నమాట, ఎందుకంటే కాస్ట్లో నుంచి కదా మనకి 10% లాభం వచ్చిండేది. కాబట్టి మనకి 10% కాస్ట్లో నుంచి 10% ఎంత అని కనుక్కున్న తర్వాత కాస్ట్ ప్రైస్కి మనకి యాడ్ చేసినట్టయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను చెప్తున్నాను చూడండి, కాస్ట్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, లాస్ అయినా గెయిన్ అయినా. ఓకేనా. అది ఇంపార్టెంట్. ఇంకో విధంగా కూడా చేసాం చూడండి, ఇది మనకి ఫార్ములా రూపకంగా చేసాం. ఇప్పుడు మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం చూడండి, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే మనకి కాస్ట్ ప్రైస్ ఉండాలి, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది ఉన్నట్టయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేస్తూ కనుక్కుందాం చూడండి. సిపి చూసినట్టయితే 250, గెయిన్ పర్సెంటేజ్ చూసినట్టయితే 10%. మనకి ఎస్పీ కావాలంటే 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై 100 ఇంటూ సిపి. ఓకేనా. చూడండి మనకి సిపి ఎంత 250, మనకి సిపి నుంచి గెయిన్ అయినాడని చెప్తున్నాడు 10%, కాబట్టి చూడండి 10, అదేవిధంగా ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. ఈ విధంగా 100 ప్లస్ 10 డివైడెడ్ బై 100 ఇంటూ 250, అదేవిధంగా 110 డివైడెడ్ బై 100 ఇంటూ 250 అవుతుంది. 0 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 25 ఇంటూ 11 అంటే మనకి 275 అయితే వస్తుంది. మీరు చేసి అయితే చూడవచ్చు. ఈ విధంగా ఎస్పీ అనేది 275, ఇక్కడ కూడా ఎస్పీ అనేది 275 వచ్చింది అండి. ఈ విధంగా మనకి సింపుల్గా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇది సిపి ఉన్నప్పుడు మటుకి ఇలా కూడా చేయొచ్చు, ఎస్పీ ఉన్నప్పుడు మటుకు అసలు చేయకూడదు అన్నమాట. ఓకేనా. ఎందుకు చేయకూడదంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినట్టయితే 10%కి లాభాన్ని అమ్మినాడు, అలాగైతే మనకి సిపి ఎంత అని చెప్పమన్నాడు అనుకోండి. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, నేను సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు,
ఓకేనా. సో అందులో మనకి లాభం 10% అని చెప్పినాడు, అంటే మనకి అమ్మిన తర్వాత 10% అన్నాడు. అలాగైతే సిపి ఎంత అంటున్నాడు చూడండి. ఓకేనా. ఇలా ఉన్నప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి 10% ఎప్పుడు తీయకూడదు అనమాట. సెల్లింగ్ ప్రైస్ అనేది టోటల్ ఉంటుందన్నమాట. అందులో మనకి సిపి ఉంటుంది, ప్లస్ అదేవిధంగా ఎంత గెయిన్ అనేది కూడా, గెయిన్ లాస్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఆ రెండుని మనకి ఎస్పీ అవుతుంది కాబట్టి, ఎస్పీలోనే ఉంటుంది కదా. సో ఎస్పీలో ఉంటుంది కాబట్టి మనకి దాని నుంచి మనకి 10% ఎస్పీలో తీద్దాం అనుకోవద్దండి. ఓకేనా. ఎస్పీలో నుంచి 10% కనుక్కొని 10% విలువ ఎంతో కనుక్కొని తర్వాత దాన్ని మనకి ఎస్పీలో తీసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా అని చెప్తా అంటారు. సో అలా చేయకూడదు అనమాట. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ప్రాఫిట్ అండ్ లాస్లో. దీన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది సడన్గా చేసేస్తుంటారు, అలాగే మార్క్స్ అయితే పోతాయి అన్నమాట. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అనేది. ఓకేనా. సో ఎస్పీలో ఎప్పుడైనా కానీ మనకి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, ప్లస్ అదేవిధంగా గెయిన్ లాస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. గెయిన్ లాస్ ఎంత అనేది ఉంటుందన్నమాట. అది 10% గెయిన్ అంటే గెయిన్, లాస్ అంటే లాస్ అనమాట. ఈ విధంగా అప్పుడు మనకి సిపి కనుక్కోవాలనుకోండి, ఇవి రెండు ఇచ్చి సిపి కనుక్కోవాలనుకోండి, ఎప్పుడైనా కానీ మనము ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిందేదే అనమాట. ఓకేనా. ఈ ఫార్ములా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందేదే. ఇలా మీరు ఈ విధంగా చేయడానికి రాదు. ఈ విధంగా చేయాలంటే సిపి ఉండాలి కంపల్సరీ. సిపిలో నుంచి మనకి లాభశాతం నష్టశాతం కాబట్టి ఈ విధంగా అయితే చేసాం. ఎస్పీలో నుంచి ఎప్పుడు మనకి లాభశాతం నష్టశాతం అలా మనకి దాని నుంచి సిపి కనుక్కునేకి రాదు. త్రూ ఓన్లీ మనకి ఫార్ములా ద్వారానే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా